అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ములుగు జిల్లా ఏటూరు నాగారం కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర నిన్న ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను భద్రపరిచారు. మరి కాసేపట్లో పంచనామా చేసిన తర్వాత పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఈ నేపథ్యంలో మండల కేంద్రంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర నిన్న ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాన్ని భద్రపరిచారు. మరి కాసేపట్లో పంచనామా చేసిన తర్వాత పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఈ నేపథ్యంలో మండల కేంద్రంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. చెప్పండి సుధాకర్. నిన్న జరిగిన మావోయిస్ట్ ఎన్కౌంటర్ సంబంధించి 7 మృతదేహాలను నిన్న రాత్రి నాటకీయ పరిణామాల్లో ములుగు ఏరియా హాస్పిటల్ తీసుకుపోతారని చెప్పేసి అక్కడ నుండి నిన్న మొత్తం తార్వాయి ఏజెన్సీ తార్వాయి అడవుల్లో మొత్తం తిప్పుకుంటూ వచ్చి రాత్రి 9:30-10 గంటల ప్రాంతంలో ఏటూరు నగరం ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొచ్చి మార్చిలో భద్రపరచడం జరిగింది. ఈ రోజు ఉదయం అడిగి పోలీసులు కూడా మొత్తం ప్రహారీ కాస్తూ ఎవరిని రానియకుండా ఉండడం జరుగుతుంది. అక్కడ చనిపోయిన 7 మృతదేహాలకు సంబంధించినట్లే ఒక మృతదేహం తెలంగాణకు సంబంధించి పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన అదేనండి. అది కాకుండా మరొక 6 మృతదేహాలు ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించిన వారు ఉన్నారు. వారి యొక్క తల్లిదండ్రులను వారి కుటుంబ సభ్యులను పిలిచి యొక్క మృతదేహాలు వారికి అప్పయ్యపడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఇప్పటివరకు చూస్తే అక్కడ ఏటూరు నగరం పోస్టుమార్టం దగ్గర చూస్తే అక్కడ ఎవరిని కూడా రానియకుండా పోలీసులు భారీ బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. అక్కడ స్థానికులు కూడా స్థానికులు కాదు ఇటు మీడియా వారిని కూడా ఎవరిని అనుమతించకుండా వారు మొత్తం భారీగా పోలీసు మోహరించి వారు ఉండడం జరుగుతుంది. ఎవరిని కూడా పోనీయకుండా జరుగుతుంది. ఈ యొక్క మృతదేహాలు అప్పగిత కార్యక్రమం కూడా ఒక నాటకీయ పరిణంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న జరిగిన ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కూడా సాయంత్రం సంబంధించిన కొంతమంది కూడా ఇది బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పేసి ఇటు విప్లవ సంఘాలే కానీ ఇటు మానవ సంఘం కూడా నిన్న సాయంత్రం ఒక లేఖ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ లేఖలో కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క విష ప్రయోగం జరిపి ఈ మావోయిస్టులను ముట్టబెట్టారని చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క మావోయిస్టులను గత కొద్ది రోజుల క్రితమే మీరు అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాతనే వారు తినే ఆహార పదార్థాల్లో విష ప్రయోగం జరిగిన తర్వాత వారిని అక్కడ ఎన్కౌంటర్ చేశారని చెప్పేసి మరొక వాదన కూడా వినబడుతుంది. అదే కాకుండా చూస్తే గతంలో లేని విధానంగా కూడా ఈసారి కూడా ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఎన్కౌంటర్ అయిన తర్వాత కూడా బాడీలను తీసుకొచ్చి అక్కడ మార్చి అప్పయిన తర్వాత పోతారు. కానీ ఇది నిన్న ఉదయం నుంచి సాయంత్రం వారు కూడా ఒక నాటకీయ పరిణామం చోటు చేసుకోవడం జరిగింది. దీంట్లో కూడా ఇటు పోలీసులు కూడా తప్పుగా పట్టించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని చెప్పేసి ఇటు మానవ హక్కు సంఘాలు కానీ ఇటు విప్లవ సంఘాలు కూడా హెచ్చరించడం జరుగుతుంది. దీనిపైన పూర్తి స్థాయి ఒక అనుభవాల వారిని అక్కడ పెట్టేసి దాన్ని పూర్తి స్థాయి ఒక హైకోర్టు జడ్జితో పాటు వారిని పెట్టిన తర్వాతనే ఒక పోస్ట్ మార్టం నిర్వహించాలని చెప్పడం జరుగుతుంది. ఒక ఎన్కౌంటర్ కు సంబంధించిన దాంట్లో కూడా చూడవచ్చు. ముఖ్యంగా తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యుడు మంగు ఆలియాస్ భద్రు 35 సంవత్సరాలు పాపన ఇతను ఏటూరు నగరం మహాదేవ్పూర్ ఏరియా కమిటీ కమాండర్ గా పనిచేయడం జరుగుతుంది. ఇతని పైన కూడా 20 లక్షల రివార్డు కూడా ఉందని చెప్తున్నారు. ఇదే కాకుండా చూస్తే ముక్తర్ దేవ్ ఆలియాస్ కర్ణాకర్ 22 సంవత్సరాలు దళ సభ్యుడిగా ఉన్నారు. ముక్తక్ జమ్నా 23 సంవత్సరాలు, జయసింగ్ 24 సంవత్సరాలు, కిషోర్ 22 సంవత్సరాలు, రామేష్ 23 సంవత్సరాలు. వీరంతా కూడా పోలీసులు కూడా ఈ యొక్క కూంబింగ్ నిర్వహించిన సందర్భంలో ఎదురు వచ్చిన తర్వాతనే ఒకరిపైన ఒకరు కాల్పులు జరుపుతున్నారు. మీరు కాల్పులు జరపకుండా ఆయుధాలను వదిలేసి లొంగిపోవాలని చెప్పేసి ఇటు ఎస్పీ కూడా హెచ్చరించినట్టు చేస్తున్నా. అయినా కూడా వాళ్ళు వినకుండా చెప్పి ఎదురు కాల్పులు జరపడంతో పాటు వీళ్ళ ఆత్మరక్షణకి మేము వారిపై ఎదురు కాల్పులు జరుపుతున్నామని చెప్పేసి నిన్న ములుగు ఏరియాకు సంబంధించిన ఎస్పీ కూడా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించిన దాంట్లో కూడా వారు కూడా ఒక క్లారిటీ కూడా చెప్పలేకపోతున్నారని చెప్పేసి ఇటు మానవ హక్కుల సంఘాలు కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఏదైనా కూడా
ఇది బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.